నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటో నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరందరూ తైలాభిషేక ప్రార్థనలకు వస్తున్నారు. మిమ్మల్ని చూస్తున్నాను, అందుకనే వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరలా ఈ టీవీ పరిచయం ద్వారా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 33వ అధ్యాయము 14వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నిర్గమాకాండం పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరి దగ్గర బైబిల్ ఉండాలి, పరిశుద్ధ గ్రంథాలు ఉండాలి. అందరూ కూడా ప్రతి గృహంలో దేవుని గ్రంథం ఉండాలి. ఆ గ్రంథాన్ని తీసి ప్రతిరోజు మీరు చదవాలి. కొత్తగా దేవుడిని నమ్ముకునేవారైతే, మీకు ఇంతకుముందు యేసుప్రభు అంటే తెలియదు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ అంటే మీకు తెలియకపోతే, మీరు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త దగ్గర నుంచి చదవండి. ముందు మత్తయి సువార్త దగ్గర నుంచి చదివితే యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతం అంతా మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు ఎన్ని అద్భుత కార్యాలు చేస్తారో, యేసు ప్రభు వారి శక్తి ఏంటో మీకు అన్ని విషయాలు తెలుస్తుంది. అప్పుడు మీరు ఆది కాండం దగ్గర నుంచి చదివితే బైబిల్ బాగా అర్థమవుతుంది. అందుకని మీరు కొత్తగా దేవుడిని నమ్ముకుంటే, ఈ మధ్య కాలంలోనే ప్రభు సన్నిధికి వస్తున్నారంటే ముందు యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవాలి. యేసు ప్రభు వారి గురించి తెలుసుకుంటే ఆయన యొక్క చరిత్ర అంతా కూడా అర్థమవుతుంది. మంచిది. ఈరోజు వాగ్దానము మరి నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 33:14 నేను చదువుతున్నాను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడు మోషేకి చెప్తున్న సందర్భం ఇది.
దేవాతి దేవుడు మోజెస్ అనేటువంటి ఒక మనుషుడిని దైవజనుడిగా ఎన్నిక చేసుకుని మరి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరికీ నాయకుడిగా నిలబెట్టి ఫరో ముందు నిలబెట్టి వారందరినీ బానిసత్వం నుంచి విడుదల చేసుకొచ్చాడు. వారందరినీ కూడా ఇశ్రాయేలీని నడిపించిన మహనీయుడు గొప్ప ప్రవక్త మోషే. ఆ మోషే దేవుని సన్నిధిని ఉన్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎందుకంటే నా పరిస్థితి ఏం బాగోలేదు, నా జీవితమే చెదిరిపోయి నేను ఐగుప్తును విడిచి పారిపోయి వచ్చాను, ఏదో ఇక్కడ జాగ్రత్తగా నిలబడ్డాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు, నేను గొర్రెలు మేపుకుంటున్నాను, నేను జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటే నన్ను మీరు నాయకుడిగా చేస్తున్నాను అంటున్నావు, పైగా ఫరో ముందుకు వెళ్ళమంటున్నావు ఏంటని చాలా ప్రశ్నలు మోషే దేవుడిని అడిగాడు. ఒకవేళ వెళ్ళిన తర్వాత నువ్వు నాకు కనపడ్డారు, మీరు నాతో మాట్లాడారు, నాకు దేవుడు కనపడ్డాడు, దేవుడు మాట్లాడాడని నేను ఎవరికైనా చెప్తే నన్ను ఏమి నమ్ముతారు వారు? పోనీ నన్ను పంపించినప్పుడు నాతో ఎవరిని పంపిస్తున్నావో చెప్పు అని అడిగితే మోషే అడిగిన ప్రశ్నకి దేవుడు జవాబు చెప్తా ఉన్నాడు. చూడండి, పైన మనం 2-3 వచనాలు మనం చూస్తే 12వ వచనం ఒకసారి మీకు అర్థమవుతుందని నేను చెప్తా ఉన్నాను. 33వ అధ్యాయం 12వ వచనం, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపలేదు. నేను నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా, కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా నేను. అందుకు ఆయన నా సన్నిధి, ఆమెన్, నాతో ఎవరు వస్తారు, ఎవరొకరు ఉండాలి కదా, నేను ఒంటరి వాడికి వెళ్తున్నాను, నువ్వు నన్ను దర్శించేవని, నువ్వు నన్ను వాడుకుంటావని అక్కడ ఎలా తెలుస్తుంది, నా గురించి ఎవరొకరు చెప్పాలి, నా పక్కన ఎవరొకరు నీ ప్రతినిధి ఉండాలి కదా అంటే, మోషే నా సన్నిధే నీకు ప్రతినిధిగా ఉంటుంది, దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు, కొన్ని పనుల మీద మనల్ని కొన్ని లీడర్షిప్ రోల్ చేయడానికి దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంటాడు, దైవ జ్ఞానంతో మనల్ని నింపుతూ ఉంటుంటాడు. కొన్ని సమయాలు అనుకుంటాం మనల్ని ఎవరు గౌరవిస్తారు, మన మాట ఎవరు ఆనర్ చేస్తారు, గౌరవిస్తారు, వింటారు, నేనేంటి, నా స్థితి ఏంటి, దేనికి నేను సరిపోను కదా అని అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఎన్నిక చేశాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అద్భుతమైన కార్యాలు నీ ద్వారా జరిగించబోతూ ఉన్నారు. మోషే గొర్రెలు మేపుకుంటున్న నన్ను నువ్వు పట్టుకున్నవేటయ్యా అంటే, లేదు నువ్వు నాకు అవసరమై ఉన్నావు, నీవు మంచి నాయకుడిగా ఉంటావు. పైగా దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే, బాగా ఆలోచన చేయండి, మోషే ఐగుప్తులో ఉన్న ఫరోతో మాట్లాడి ఇడిపించన్నాడు. ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరో ముందు నిలబడాలంటే నన్ను ఆ మనుషుడు గౌరవిస్తాడా, నన్ను లెక్క చేస్తాడా అంటే, ఆ మనుషుడు నిన్ను లెక్క చేసే రీతిలో నిన్ను నేను నిలబెడుతున్నాను. ఎలా నిలబెడతావు, ఎవరైనా వస్తారా అని అడిగితే లేదు నా సన్నిధే నీతో వస్తుంది, దేవునికి మహిమ కలుగును గాక. ఒంటరి సమయంలో ఒంటరిగా నలిగిపోతున్నప్పుడు, మనకి ఏ దారి లేనప్పుడు మనం అనుకుంటాం ఎవరు లేరని అనుకుంటాం, కానీ నువ్వు క్రీస్తు నందున్నావు కనుక నూతన సృష్టి అంటే బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఎవడైనాను క్రీస్తు నందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తం కొత్తవైన. నూతన సృష్టి అంటే దైవ సన్నిధి నీతో ఉంటుంది, ఎక్కడ ఏం మాట్లాడాలో నీ నోటిలో ఆయన మాట పెడతాడంతే. నువ్వు పైకి చిన్నగా కనపడవచ్చు, కానీ నేను అందంగా లేనే, నాకంత ఎడ్యుకేషన్ లేదు, సెక్యులర్ స్టడీ నాకు లేదు, లేకపోతే నాకంత లాంగ్వేజ్ రాదు, లేకపోతే నాకంత ఆరోగ్యవంతురాలను కానని అనుకుంటాం మనం. కానీ సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయనే మనలో నుండి మాట్లాడతాడు, ఆయన సౌందర్యమే మనలో నుండి బయటకు కనబడుతుంది, అందరూ మనల్ని చూసినప్పుడు ఆయన మహిమ కనబడుతుంది. అందుకనే అందరూ నన్ను చూసినప్పుడు నిన్ను చూసిన వారి వలె నీ ఆత్మ నా మీద కుమ్మరించు అని భక్తుడు పాడుతూ ఉంటాడు. ప్రియులరా, ఈరోజు వాగ్దానము, దేవుడు నిన్ను నిలబెడతా ఉన్నాడు. నేను ఓడిపోయాను, నా జీవితంలో చాలా కోల్పోయాను, ఇంక మనసు నాకు శాంతి లేదు, నెమ్మది లేదు,
నేను దేనికి పనికిరాను, అందరి ముందు అవమానం అయిపోయాను, ఇంకా నాకు బ్రతకాలని లేదు అని అనుకుంటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకని నీవు బాగా గమనించు. పరిశుద్ధాత్ముడి ప్రార్థనా శక్తితో నేను దర్శిస్తున్నాడు. ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా నీ ముఖంలో మహిమను ప్రజలు చూడబోతున్నారు. దేవుడు మరలా నిన్ను బలముగా వాడుకోబోతూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి నిన్ను నీ జీవితాన్ని చిగురింప చేయనై ఉన్నాడు. ఆత్మ నీకు తోడుండు గాక. గాడ్ బ్లెస్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. మా ఊరు అత్తలండి. నా పేరు హేమ అండి. నా భర్త గారి పేరు ఆనంద. నా కుమారుడి పేరు విక్రమ్ అండి. అయితే నా కుమారుడికి నొప్పి వస్తుంది అన్నాడండి. కాలేజీలో చదువుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ గారు చూపిస్తే గ్యాస్ నొప్పి అమ్మన్నారండి. 3 రోజులు మందులు వాడిన తర్వాత ఏమీ తగ్గలేదండి. పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ స్కానింగ్లు, టెస్టులు చేసి రివర్ దగ్గర నీరు చేరిందమ్మని చెప్పారండి. మందులు వాడాలన్నారండి. 3 రోజుల తర్వాత పాలకొల్లు ప్రార్థనకు వచ్చామండి. ఇసాకయ్యగా తైలాభిషేకం చేసినప్పుడు అండి తేరు చూసి తైలం కొట్టారు, ప్రార్థన చేశారండి. మళ్ళా 4 రోజులకు హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేపిస్తే నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. నా కుమారుడికి ఏమీ కాకుండా దేవుడు ఆరోగ్యం ఇస్తే నేను ఒక ఇత్తనం వేస్తానని అనుకున్నానండి. దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించాడు. దేవుడి శనసాక్షిని దీవించిన గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. దంపతులిద్దరు, సతీష్ బాబు దంపతులు, వీళ్ళిద్దరూ కూడా మరి దేవుని సన్నిధికి వచ్చారు. సతీష్ బాబు దైవజనుల దగ్గరికి వచ్చాడు. వివాహం జరగాలి, శుభకార్యం జరగాలని దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు అద్భుతంగా ఆ బిడ్డ పట్ల వివాహం జరిగించాడు. చక్కని భార్యను దేవుడిచ్చాడు. దేవుడు ఆ బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. బళ్ళారి నుంచి వచ్చారు. ఈమె పేరు దుర్గా. ఈమె పెద్దల్లుడికి యాక్సిడెంట్ అయినప్పుడు 5 రోజుల కన్నా ఎక్కువ బ్రతకడని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో తాడేపల్లిగూడెం ప్రార్థనా శక్తికి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు చెప్పారు, లేదు ఆ బిడ్డకి స్వస్థత వస్తుంది, బ్రతుకుతాడు అని చెప్పినప్పుడు దేవుడు ఎంతో కృప చూపించి వారికి ఎంతగానో స్వస్థత ఇచ్చాడు. వారిని దేవుడు బ్రతికించాడు. అంతేకాదు వారు ఎంతో పంట విషయంలో, వ్యవసాయం విషయంలో మిరప తోట పండనప్పుడు ఎంతో బాధపడుతున్నారు. అలాంటి సమయంలో దైవజనులు చెప్పారు, మీకు మంచి జరుగుతుంది, దేవుడు మీ పంటను దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పినప్పుడు ఆ రీతిగానే ఆ సంవత్సరం పంట కూడా మంచి అభివృద్ధి ఫలవంతంగా పంట పండింది. మంచి గృహం వీరు కట్టుకున్నారు. మరి దేవుడు ఎంతగానో మరి ప్రమాదం నుండి కూడా దేవుడు తప్పించి వారిని దేవుడు ఆస్వాదించాడు. ఈ సాక్ష్యం చెప్పడానికి వీరు బళ్ళారి నుండి ఇంత దూరం వారు వచ్చారు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్యం చెప్పి దేవుడు మహింపరచాలని సదుద్దేశంతో వారు రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. 3 సంవత్సరాల నుండి సేవలకు వస్తున్నాను. అయితే ముందు 11 నెలలు మరి రావడం జరిగింది. ఇల్లు కోసం నేను అడిగానండి ముందు ఫస్ట్ వచ్చినప్పుడు. అయితే మరి అక్టోబర్లోనే నేను వచ్చి శుక్రవారం రాగా మరి శనివారమే అప్పటికప్పుడు అనుకోకుండా చెట్లు నరికించడం, స్థలాన్ని శుభ్రం చేయడం అన్నీ జరిగినాయి. అయితే శంకుస్థాపన కూడా జరగడం, ఇల్లు మరి అలాగే నేను అడిగింది చిన్న గృహం, కానీ దేవుడు ఇచ్చింది పెద్ద గృహం అండి. అయితే అయ్యగారు టీవీ పెట్టినప్పుడు వాక్యం ఏమని వచ్చిందంటే, చిన్న ఇల్లు అడగగా పెద్ద ఇల్లు ఇచ్చాడని భయపడుతున్నావా, బాధపడుతున్నావా? భయపడకు, బాధపడకు. చిన్న ఇల్లు అడిగి ఇచ్చిన దేవుడు పెద్ద ఎలా ఇల్లు ఇచ్చారో అలాగే నీ అంతటిని కూడా ఆయనే కట్టేస్తారని అయ్యగారు నాకు వాక్యం ద్వారా చెప్పారు. అప్పుడు కొంచెం ధైర్యంతో నేను ఉన్నాను. అలాగే గృహప్రవేశం కూడా మరి భోజనాలు అందరికీ పెట్టుకుంటానో లేదో అని నేను ఎంతగానో బాధపడినప్పుడు, డబ్బు లేదని ఇంట్లోని వాళ్ళకి చెప్పుకోవాలని అనుకుంటే అప్పుడు కూడా మరి 10 రోజుల ముందు అయ్యగారు నేను ఎలా పెట్టుకుంటానో, భోజనాలు పెట్టగలనో లేదో అని భయపడుతున్నావా, భయపడకు, నీకు వందలాది మందికి నువ్వు భోజనాలు పెట్టుకుంటావు, పెళ్ళిలా జరుగుతుంది అని అన్నారు. ఆయన అయ్యగారు మరి ఎలా చెప్పారో అలాగే మరి మా విషయంలో జరిగిందండి. అలాగే పోయిన నెలలో నేను స్పాన్సర్ కూడా చేసుకున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. మేము పెద్ద ఆడపిల్లలమైతే మాకు గర్భఫలము 3కి వెంటనే ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు అయితే నాకు ఫస్ట్ కానుపులో ఆడపిల్ల పుట్టింది. మా రెండో చెల్లికి కూడా ఆడపిల్లే పుట్టింది. అయితే మా అమ్మగారు కానుపే పడుతుందని అని చెప్పేవారు అందరూ కూడాను. ఏంటేసయ్యా మాకు ఆడపిల్లలు ఇచ్చి అందరూ నోటంటే ఆడపిల్లల్ని అంటున్నావేంటి, ఏం మాకు దయచేనైనా అంటే రెండోసారి ఉపవాసం ఉండి నా చెల్లి నేను కన్నీటి ప్రార్థన చేసినప్పుడు మగబిడ్డలను దయచేసాడు యేసయ్య. అయితే నా 3వ చెల్లికి వివాహం జరిగింది మే 9వ తారీఖున. అయితే ఆ బిడ్డ నా అక్కళ్ళిద్దరికి ఆ మగపిల్లని వేసయ్య నాకు వద్దని ప్రేయర్ చేసేది నా చెల్లి. నాకు భయం వేసింది, బాబు నా చెల్లికి 3వ కాను ఆడపిల్ల పుడుతుందేమో. అప్పుడు ఇస్సాకయ్య గారు ప్రార్థనలోకి వచ్చినప్పుడు మీకు ఎవరి కోరు కావాలన్నప్పుడు నా చెల్లికి మగబిడ్డను ఇమ్మని అడిగినప్పుడు వెంటనే నా చెల్లికి మగబిడ్డనే తొలిసూరు కానుపులో ఎంతో గొప్పగా మాకు ఆశీర్వాదాలు మా గృహాల్లో దయచేశాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీస్ జిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమీరం, భీమవరం. సెకండ్ పెళ్ళిగొంత అయితే నాకు 3 అమ్మాయిలు. పెద్ద పాపకి పెళ్ళయింది, పాప బాబును. మా రెండో పాపకి పెళ్లి చేశాను, మా తమ్ముడికే చేశాను. 3 గర్భిణీలు లేవండి. లేకపోతే సంవత్సరం నుంచి నేను ఇస్సాకయ్య గారి ప్రార్థనా శక్తికి పాల్గొల్లు వస్తున్నానండి. ఇప్పుడైతేని మా పాపకి గర్భఫలం వచ్చింది ఇస్సాకయ్య గారు ప్రార్థించాక. ఇప్పుడు 7వ నెల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. 2 బిడ్డలను ఎత్తుకొస్తున్నారు చూడండి. నాకు మంచి స్నేహితులు. వారు తాడేపల్లిగూడెంలో ఎస్ఐగా ఉన్నప్పుడు వారు బిడ్డల కొరకు తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వారి సతీమణి, ఈ కుటుంబం దేవుని యందు విశ్వాసంతో వచ్చారు. తాడేపల్లిగూడెంలో మనం నూతనంగా ప్రారంభించినప్పుడు తైలాభిషేక ప్రార్థన దేవుడు వెలుగు చూపించాడు, ప్రవచనం ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా చూడండి, ఎంత పరలోకంలో దేవుడు చేసిన బొమ్మల లాంటి బిడ్డల్ని 2 దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. మాది ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామం. నేను తాడేపల్లిగూడలో 2020లో పనిచేసినప్పుడు పాస్టర్ గారు నాకు పరిచయం అవడం జరిగింది. నాకు 2017లో మ్యారేజ్ అయింది. నా భార్య పేరు సెల్వరాణి. 2017లో మ్యారేజ్ అయిన 2020 వరకు 3 ఇయర్స్ పాటు పిల్లల కోసం చాలా ప్రయత్నించాం. కానీ 3 ఇయర్స్ లేట్ అయింది. ప్రతి నెల పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రేయర్ చేసుకోమని నాకు అర్జెంట్గా సలహా ఇచ్చారు. ఒకరోజు అంటే కరోనా స్టార్టింగ్ కంటే ముందు పాస్టర్ గారిని మా ఇంటికి ఆహ్వానించాం. పాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చేసి మా ఇద్దరికి మాట ఇచ్చారు, 3 పిల్లలు మీకు పుడతారని చెప్పి. తర్వాత 2021లో మా పాప 21 అక్టోబరు 8న పుట్టింది. తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు బాబు పట్టుబడుతున్నాడు అన్నారు. తర్వాత మళ్ళీ
2023 సెప్టెంబర్ 9న బాబు పుట్టడం జరిగింది. నిజంగా నా జీవితంలో దేవుడు చేసిన మేలుడు అన్నీ కాదు, పాస్టర్ గారి ద్వారా ప్రేయర్లో పాల్పంచుకుని ఈ అమ్మాయి అబ్బాయి ఇవ్వడం జరిగింది. మా చెల్లిని బావగారిని కూడా పాస్టర్ గారి సన్నిధి నడిపించడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా మొన్న గడిచిన నవంబర్లో ఒకే కానుపులో అమ్మాయి అబ్బాయి పుట్టడం జరిగింది. కానీ దేవుడికి శతకోటి వందనాలు, మాస్టర్ గారికి కూడా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం.